ప్రియురాలు. ఒకవేళ ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు అవ్వకుండా వేరే ప్రొఫెషన్ లో ఉండుంటే ఎలా ఉంటుంది అనే ఈ లైన్ తో మన ముందుకి ఇప్పుడు ఒక స్కిట్ రాబోతుంది. చూసేద్దామా పిఠాపురం? లెట్స్ గో. హాయ్ అండి, నా పేరు ఆది. కోట ఆది. బేసిక్ గా మనుషులకి చేతి దోల ఉంటది, నోటి దోల ఉంటది. నాకేటో ఒళ్ళంతా దోల ఉంటదండి. అందుకే ఏ కంపెనీలో కూడా నెల కంటే ఎక్కువ రోజులు పని చేయలేదు. బై ద వే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. అమ్మో, మా బాస్ వచ్చే టైం ఏంది, నేను వర్క్ చేసుకోవాలి. అరే అది ఇది చూసినావు ఈ ఫోన్ లో? ఏంటిది? నువ్వు సరోజి టేబుల్ మీద పెట్టిన ముచ్చట్లు. అయితే ఇది చూడండి. ఏంట్రా? మీరు మీ పిఏ గారు టేబుల్ కింద పెట్టే ముచ్చట్లు. ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళని పెట్టుకుంటేనే నా పర్సనల్ పిఏ ఒక బ్లాక్ గ్యాంగ్ తోటి వెళ్ళిపోయింది. అయినా మీలాంటి వాళ్ళని పెట్టుకోవద్దురా. నేను ఈ రోజు జాబ్ నుంచి తీసేస్తాను, వెళ్ళిపో. ఇదండి మా సాఫ్ట్వేర్ లైఫ్. పొరపాటును 2 రోజులు లీవ్ అడిగావు అనుకోండి, నువ్వు తప్ప ఇంకెవరు పని చేస్తారా అంటారు. ఇప్పుడు శాలరీ పెంచండి సార్ అని అడిగావు అనుకోండి, శాలరీ పెంచేంత పని ఏం చేస్తున్నారా అంటారు. నాకు చాలా అలసటగా ఉంది, నేను వెళ్ళి టీ తాగొస్తా. నేను మీ శ్రీముఖి. నేను సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, కానీ మనకంత బుర్ర ఉండదు కదా. అందుకనే డెంటిస్ట్ అయ్యా. నాతో జాగ్రత్త, ఎవడైనా నాతో పెట్టుకున్నాడో పళ్ళు రాలిపోతాయి. నాకు చాలా హెడేక్ గా ఉంది, నేను వెళ్ళి టీ తాగేసి వస్తాను. సరే మేడం. హాయ్ అండి, నేను మీ ఆటో రామ్ ప్రసాద్. ఇదే నా మెడికల్ స్టోర్. మీ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేతులు నొప్పులు ఉన్నాయి, పళ్ళు నొప్పులు ఉన్నాయి. ఏందిరా మాట బయటికి రావట్లేదు? ఈపు నొప్పులు ఉన్నాయి, నరాలు బలహీనంగా ఉన్నాయి. నా స్టోర్ కి వచ్చి మాత్రలు తీసుకోండి. ఏంటి రోడ్డు మీద ఆయుర్వేదం ఇది? రాంప్రసాద్ గారు, అన్నం తింటే అరగట్లేదండి. అది చపాతి తిను. ఎవడొద్దన్నుడు. అన్నం తిన్న తర్వాత ఈ జ్యూస్ తాగు. ఈ తాగాక కూడా అరగకపోతే ఈ మాత్ర తీసుకో, 100% తగ్గుద్ది. మరి అప్పుడు ఏదో ఈ మాత్రమే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. ఫస్ట్ ఈ జ్యూస్ సేల్ అవ్వాలి కదా, ఖాళీగా ఉండు. నీ జ్యూస్ సేల్ అవడానికి కోసం నాకు ఇస్తున్నావా? తీసుకో నువ్వే. చాలా తలనొప్పి ఉన్నది, టీ తాగాను పోవాలి. నా పేరు పూర్ణ, నేను డాన్స్ టీచర్ ని. మీరు పెద్ద పెద్ద డాన్సర్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు, వచ్చేసేయండి నా దగ్గరికి. ఏంటి ఇంత తెలుగు ఎంత ఫ్లూయెంట్ గా పూర్ణ? ఎంత క్యూట్ గా చేసావు డాన్స్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ బాయ్. నేను అర్జెంట్ గా టీ తాగాలి. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా. నా పేరే అమర్దీప్. చెప్పన్నారి అమర్దీప్. ఈ టైర్ ఎంత మరకగా ఉంది, క్లీనర్ గాడు ఎక్కడ వెళ్ళాడు? అరే క్లీనర్, సార్ చెప్పండి సార్. ఏంటో నా బతుకు, నేనే డ్రైవర్, నేనే క్లీనర్. అబ్బా నాకు చాలా హెడేక్ వస్తుందబ్బా, పోయి టీ తాగేసి వస్తా. కోట్ రివర్స్ వేసుకున్నారు మేడం. నేను కావాలనే కోట్ ఇలా వేసుకున్నాను. నీ కాన్సంట్రేషన్ ఎక్కడుంది? నీ పని మీద ఉందా లేదంటే నా మీద ఉందా అని చూడ్డానికి. హాయ్ అండి, నేను మీ సుహాసిని, ఎంజీబీఎస్ డాక్టర్. మేడం అది ఎంబీబీఎస్. నేను బయటికి వెళ్ళొస్తా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేడం? టీ తాగడానికి. లెమన్ టీ, ఇరానీ టీ. రావాలమ్మా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలాచి టీ ఎంత? 30 రూపీస్ ఉంది.
కావాలి. డికాషన్ లేదమ్మా. అదేంటి బాబాయ్ ఉంచుకొని కూడా లేదంటున్నావు? డికాషన్ ఎక్కడుందమ్మా? ఇక్కడ మాకు డికాషన్ తో స్నానం చేసాం అనుకుంటా నల్లగా నిగలగలాడిపోతున్నావు. అదే మా దుబాయ్ లో అయితే ఇలా ఉంటారు, తెల్లగా ఉంటారు. ఒరే ఏంట్రా బాబు ఇవి దుబాయ్ దొబ్బుడు ఒకటే నస చిరాకు దొబ్బుతున్నాను. నాకంటూ ఒక టైం వచ్చిద్దిరా. నేను ఎప్పటికైనా జడ్జి అవ్వనా? మీరు నా కింద ఉండరా? అమ్మా అమ్మా టైం వచ్చినా చెప్తులే కానీ కూర్చో కూర్చో. నా స్కిన్ గ్లోయింగ్ గా ఉండే టీ ఉందా? అలాంటివే ఉండవమ్మా ఇక్కడ. నీకు ఎలా తెలుసు? అవేవో ఉంటే ఫస్ట్ ఆడే తాగేవాడు కదా. పక్కనే ఈటీవీ ఆఫీస్ ఉంది, అందులోకి వెళ్ళిపోయి నేను ఎలాగో లోడా వాగేస్తాను కదా, పెద్ద యాంకర్ అయిపోవచ్చు. వాగుతూ పని కూర్చో అమ్మా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పేషెంట్ల పళ్ళు పీకుతున్నా. ముందు అవి పీకు, తర్వాత యాంకర్ అవుదు. కానీ వెనకటికి నీలాంటిదే తెలుగు మంత్రం వేయడం రాదు కానీ పాముకు మంత్రం వేస్తదంట. పాము మంత్రం కాదు, పిల్లికి మంత్రం వేస్తది. సరే బాబు, తాగడాలు అయిపోయాయి కదా, నా డబ్బులు ఇస్తే కొట్టి కట్టేస్తా. నన్ను డబ్బులు అడుగుతావేంటి బాబాయ్? నేను పెద్ద స్టార్ అయ్యాక అప్పుడు ఇస్తానులే. సరే బాబాయ్ ఉంటాను. బాబాయ్ ఉంటా. అయ్యో అదేంటి బాబాయ్ అలా అంటావు? నేను పెద్ద డాన్సర్ అయ్యి జడ్జ్ అయిన తర్వాత నన్ను ముంబై నుంచి 1000 మంది ఫ్యాన్స్ వస్తారు కదా నన్ను చూడడానికి. 1000 మంది కాదమ్మా, 100 మంది వస్తారు. కూర్చో. అలాగే వెళ్తూ టీ తాగేసి వెళ్ళమంటారులే. సరే బాయ్ బాబాయ్, నాకు పని ఉంది. బాబాయ్ కాఫీ ఉందా? కాఫీ లేదురా, పాలున్నాయి. కాఫీ పెట్టుకొని తాగే. బాబాయ్ ఇప్పుడు నేను బిల్లు కట్టను గానీ పెద్ద యాక్టర్ అయిన తర్వాత నీకు టీ బిల్ ఏంటి పెద్ద టీ స్టాలే కట్టిస్తా. బ్లెస్ మీ బాబాయ్. నేను పెద్ద యాంకర్ అయ్యాను. అది వద్దమ్మా, నువ్వు పెద్ద అయిన తర్వాత ఆలోచించుకో. వెళ్ళు. థ్యాంక్ యూ. ఎవరా ఇంకా లాభం లేదు, నేను పోతాను. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపో బాయ్. అసలు ఒక్కొక్క చిన్న పిల్లలు చిరుత పులులు లాగా పర్ఫామ్ చేశారు. గట్టిగా చెప్పట్లు. అందరిలో కల్లా హైలైట్ అంటే ఆఫ్ కోర్స్ అమర్దీప్. ఏం బాగా చేసావురా అమర్దీప్, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు మనోడు కౌంటర్ మామూలుగా లేదు. అంటే బేసిక్ గా ఈడి జీవితంలో ఈడు కూడా ఎప్పుడు వేస్తున్నాడు, అది హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అమ్మా నేను సేఫ్, ఈ రోజు నేను సేఫ్ అంటాడు. కానీ నిజంగా చెప్పును, ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే టిప్పర్ లారీ తోలేవాడు. ఎందుకురా? నాకు బేసిక్ గా డాడీ ఆర్టీసీ లో జాబ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు ఫ్యామిలీ పాస్ అన్నమాట. ఆ స్టీరింగ్ చూసి నేను కూడా డ్రైవర్ అయిపోతానని చెప్పి మా అమ్మ ఒకసారి పడేలు మన కొట్టింది. అలాగా లారీ డ్రైవర్ అవుదాం అనుకున్నాను. లారీ డ్రైవర్ అవుదాం అనుకున్నావు, అలాంటిది సినిమా హీరో అయిపోయావు ఈ రోజు. తరుణ్ గారు మీకు ఎలా అనిపించింది? అందరూ భలే చేశారు. కిడ్స్ వండర్ఫుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ భలే సూపర్ గా చేశారు. ఎస్పెషల్లీ అమర్దీప్ క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, భలే చేసావు, నిజంగా ఎరక్కొట్టేసావు. మరి పూర్ణ గారు మీకు ఎలా అనిపించింది? నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీవన్ వాజ్ సో క్యూట్, ఎస్పెషల్లీ పూర్ణ గారు. యు ఆర్ సో క్యూట్. రిషి ఇక్కడ రా, వెళ్ళరా. వాడు మనిషే మొత్తం బొగ్గంత ఉంటాడు. చాలా నచ్చింది నాకు ఈ అబ్బాయిని. మిస్టర్ ఆది, వాళ్ళందరూ చాలా బాగా చేశారు. కానీ ముఖ్యంగా ఈ రోజు 1 మ్యాన్ షో మాత్రం వాడే రిషిగాడు కొట్టేశాడు. మీరు ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాళ్ళు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఒక 2 నెలలు ట్రై చేశాను. వాళ్ళేమో ఒక చోట కూర్చోమన్నారు, నాకేమో ఒక చోట కుదురుగా కూర్చోమన్నారు. మరి ఇప్పుడు కూర్చుంటున్నారే బాగే. ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడుతుంటే అలా మాట్లాడలేం కదా అక్కడ. ఫెంటాస్టిక్, సూపర్. మౌలి, పిల్లలందరూ చాలా క్యూట్ గా చాలా బాగా చేశారండి. చిన్న అమర్దీప్ తోపు ఎరగొట్టేశాడు. చిన్న రాంప్రసాద్ వాయిస్ అయితే నా ఫేవరెట్. సుహాసిని, నువ్వు యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అయ్యేదాన్ని అన్నమాట. ఇలాగా అంటే ఇష్టం, అవుతానవునో తెలియదు కానీ ఇష్టం. ఇంజెక్షన్ చేయడం కూడా ఇష్టం, దానికోసమే అవ్వాలి అనుకున్నాను. సరే ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు. కాదు
కాదు 1 సెకండ్ తరుణ్ గారు కూడా లేవు. సో ఇఫ్ హి వాస్ నాట్ an actor అది కూడా తెలియాలి కదా. తరుణ్ గారు పూర్ణ గారు వాంట్స్ టు నో, మీరు గనుక హీరో కాకపోతే ఏమయ్యేవాళ్ళు? అసలు హీరో వాళ్ళ ఐడియా లేదండి నాకు. నేను క్రికెటర్ అవుదామని అనుకున్నాను. అనుకోకుండా ఈటీవీ వాళ్ళ ఉషా కిరణ్ వాళ్ళ వల్ల నువ్వే కావాలి వచ్చింది. క్రికెట్ వదిలేసి హీరో అయిపోయింది. సార్ మీరు క్రికెటర్ అయితే బౌలింగ్ చేయకుండా ముందే అన్ని వికెట్ వదిలేస్తారు. మేము బ్యాట్స్మెన్ అండి. రామ్ ప్రసాద్ మీరేంటి మెడికల్ షాప్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఇండస్ట్రీకి రాకముందు కూడా మెడికల్ లో ఉండేవాడిని. మెడికల్ చిన్న హోల్సేల్ పెట్టుకున్నా. అది చేస్తూ నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ బాగుందని చెప్పి అక్కడ వదిలేసి వచ్చేసాను. చాలా మంది ప్రాణాలు కాపాడాను. ఇప్పుడు టాబ్లెట్ లేకుండా నవ్విస్తూ అందరినీ హ్యాపీగా హెల్తీగా ఉంచుతున్నాను. శారద గారు మిమ్మల్ని మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? పిల్లలు చాలా బాగా చేశారు. అండ్ ఏంటంటే మెయిన్ గా స్క్రిప్ట్ గుర్తు పెట్టుకొని చెప్పడం అనేది అది అంత ఈజీ కాదు. సో ఆ మధ్యలో వేస్తున్నారు చూడండి పంచెస్, ద కోఆర్డినేషన్ వాస్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ పిల్లలు.